హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే, ఈరోజు 1/10 ఫీమేల్‌లో ఇది ఒక మేజర్ కన్సర్న్ అయిపోయింది. కొంతమందికి దీని గురించి తెలిసి దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి స్ట్రాంగ్‌గా ఉండి ట్రై చేస్తారు. కొంతమంది భయపడతారు. అండ్ కొంతమంది ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వస్తాయని చెప్పి భయపడతారు. అంత భయపడాల్సిన విషయం అయితే ఈ రోజుల్లో ఇది కాదు. బికాస్ మనకి అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంది ఈ డేస్‌లో. సో, నేను ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే, నాకు దీని గురించి ఎంతో కొంత తెలుసు. అండ్ నేను కూడా ఒకప్పుడు సఫర్ అయిన దాన్నే కాబట్టి దీనివల్ల. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ మనకు ఒకసారి ఉందని తెలిసినప్పుడు దాని గురించి భయపడాలా? దాన్ని ఎలా రివర్స్ చేయొచ్చు? మెడిసిన్స్ వాడొచ్చా డాక్టర్స్‌ని విజిట్ చేసి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి మనకి. అసలు ఇది ఎప్పుడు అంటే లైఫ్ టైమ్ దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చా? లేకపోతే ఎప్పుడో ఒకసారి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? ఇలా చాలా క్వెషన్స్ ఇంకా చాలామందికి క్లారిటీ లేదు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా మొన్నటి వరకు. ఇప్పుడు నాకు ఎంతో కొంత క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ నాకున్న పీసీఓడిని నేను కంట్రోల్‌లో పెట్టుకోగలిగాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడదాం అనుకున్నా. సో, ఈ టాపిక్ మీకు ఒకవేళ హెల్ప్ అవుతది అని అనుకున్నా, ఇలాంటి టాపిక్స్ మరిలీ ఇంకా మీకు నేను మాట్లాడితే చూడాలి అని అనిపించినా, అవి మీ దాకా రావాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాతో స్నేహం. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ నౌ. పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో, అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడి అండ్ పీసీఓఎస్ 2 కూడా హార్మోనల్ ఇంబాలెన్స్‌కి సంబంధించిన టాపిక్సే. ఈ రెండిటి వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా కామన్ ఇష్యూ. అండ్ ఆల్సో వెయిట్ గెయిన్, ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఆర్ అన్‌వాంటెడ్ హెయిర్ చెప్పాలంటే ఇలాంటి కన్సర్న్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఎందుకు 2 డిఫరెంట్ నేమ్స్ అంటే, పీసీఓడి అనేది కొంచెం మైల్డ్, పీసీఓఎస్ అనేది సివియర్ లెవెల్. పీసీఓడిని ఈజీగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని బ్యాలెన్స్ చేయొచ్చు. వెరాస్ పీసీఓఎస్కి చాలా టైం పడుతుంది దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. అలాగే దాన్ని రివర్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ దాని ఎఫెక్ట్స్ కొంచెం సివియర్‌గా ఉంటాయి కంపేర్డ్ టు పీసీఓడి. కాజ్ ఒకటే ఉన్నప్పటికీ ది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ పీసీఓడి ఈజ్ పీసీఓఎస్. నేను ఇక్కడ రాంగ్ కూడా అయి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ త్రూ అవుట్ మై జర్నీ. సో, అసలు ఇది ఎందుకొస్తది అంటే, చాలామంది చాలా రీజన్స్ చెప్తారు. అండ్ ఆ రీజన్స్ అన్నీ కరెక్టే. ఇనఫ్ స్లీప్ లేకపోవడం వల్ల, కొంతమంది చాలామంది అయితే ఇప్పుడు ఉన్న టైంలో గ్రేవ్‌యార్డ్ షిఫ్ట్ చేసి అప్పటిదాకా ఒక స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఆ స్లీప్ సైకిల్ చేంజ్ అయిపోవడం వల్ల, అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు అప్పటిదాకా ఇంట్లో ఫుడ్ తిని వచ్చి ఆల్ ఆఫ్ అ సడన్ హైదరాబాద్ రావడమో, లేకపోతే వేరే సిటీకి స్టడీస్ కోసం మూవ్ అయినప్పుడు మనం వేరే వేరే ఫుడ్ అనేది తింటాం. జంక్ ఫుడ్ అలా తినడం వల్ల. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరు షుగర్స్ ఎక్కువ ఇప్పుడు కొంచెం అన్ని ఫ్యామిలీస్‌లో పేరెంట్స్ ఆర్ ఇట్లా కొంచెం వాళ్ళకొక ఐడియా ఉంది కాబట్టి, వాళ్ళు బయట చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాషియస్‌గా ఉన్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు షుగర్స్ తినొద్దు, ఎక్కువ అవన్నీ నాకు చిన్నప్పుడు ఎవరు చెప్పలే. మహా అంటే పళ్ళు పుచ్చిపోతే స్వీట్స్ తినొద్దు అని చెప్పారు అంతే. కానీ సో, ఇవన్నీ తెలియకుండా మనం అన్ని ఇయర్స్ ఎక్కువ షుగర్స్ తిని మన బాడీ దాన్ని సపోర్ట్ చేయలేకపోయినప్పుడు కూడా అది ఒకటేసారి చూపించొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఒకటేసారి హైదరాబాద్ వచ్చాం. నేను నా ఫ్రెండ్ లైఫ్ స్టైల్ ఒకటే. నేను నా రూమ్మేట్ సేమ్ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం, సేమ్ టైంకి పడుకుంటాం. నాకు పీసీఓడి వచ్చింది, తనకెందుకు రాలేదని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. దీనికి జెనెటిక్స్ రీజన్ కూడా ఉంటుంది కొంతమందికి, బట్ నాట్ ఆల్వేస్. సో, ఇలా కంపేర్ చేసుకొని తనకెందుకు రాలేదు, నాకెందుకు వచ్చింది, మేమిద్దరం సేమ్ ఫాలో అవుతున్నాం కదా అని అనుకున్నప్పుడు, మీ బాడీ టైప్ వేరుండొచ్చు, తన బాడీ టైప్ వేరుండొచ్చు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సేమ్ తింటాం. తను ఎంత తిన్నా బక్కగానే ఉంటది. నేను మాత్రం లావు అయిపోతా. ఎందుకు అంటే మన దగ్గర రీజన్ ఉంటదా? చాలామంది జెనెటిక్స్ అనే అంటారు. బట్ వాళ్ళ బాడీ టైపే అంత, దాన్ని మనం చేంజ్ చేయలేం. సో, ఇట్స్ ఆర్ బాడీ టైప్. కొంతమంది బాడీస్ కొన్నిటికి సెన్సిటివ్ ఉంటాయి. కొంతమంది బాడీస్ కొన్నిటిని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో,
వాళ్ళ బాడీకి అది సెట్ అయిపోయిందేమో. సో, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. మన బాడీకి ఇది సెట్ అవ్వలా. సో, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సో, ఇలాంటి సడన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ స్లీప్ లేకపోవడం వల్ల ఆర్ ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ షుగర్స్ ఆర్ స్వీట్స్ వల్ల ఏమైపోతుంది అని అంటే హయ్యర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్గా ఏమవుతుంది అని అంటే ఇదొక సైంటిఫిక్ రీజన్స్. మనం మాట్లాడుకునే రీజన్స్ అంటే స్లీప్ లేదు, స్లీప్ ఉండకపోవడం వల్ల ఆర్ ఎక్సెట్రా స్ట్రెస్ స్టఫ్ అండ్ ఆల్ అనేవి జనరిక్ రీజన్స్ ఇవి. కానీ అసలు వాటి వల్ల నిజంగా మన బాడీలో ఏమవుతుంది అని మాట్లాడుకోవాలని అనుకుంటే, ఇప్పుడు మనం తిన్న ప్రతిసారి ఎస్పెషలీ కార్బ్స్ ఆర్ స్వీట్స్ ఇలా తిన్నప్పుడల్లా అది మన బ్లడ్లో గ్లూకోజ్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఎట్లా అంటే మన సెల్స్లోకి మన తిన్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది మన సెల్స్కి వెళ్ళడానికి ఈ ఇన్సులిన్ అనేది కీ లాగా యూజ్ అవుతుంది. అంటే ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్ కీ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ సెల్స్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అని అంటే ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సెల్స్ అనేవి డోర్స్ ఓపెన్ చెయ్యవు. సో అప్పుడేమవుతుంది, మనం తిన్న షుగర్స్ ఇవంతా బ్లడ్లోనే ఉండిపోతుంది. ఆ బ్లడ్లో షుగర్ ఉండిపోవడం వల్ల ఇంకా బ్లడ్లోనే షుగర్ ఉంది, అది సెల్స్లోకి వెళ్ళలేదు. సో ఇన్సులిన్ సరిపోలేదేమో అని చెప్పి ఇంకెక్కువ, మన వర్డ్స్లో మాట్లాడుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని రిలీజ్ అవుతుంది మన బాడీలో. కానీ మ్యాటర్ ఏంటంటే అది సెల్స్ రెడీగా లేవు యాక్సెప్ట్ చేయడానికి ఆ గ్లూకోజ్ని. సో అలా ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అది ఎఫిషియెంట్గా యూజ్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అండ్ మేల్ హార్మోన్స్ అనేవి అందరి బాడీస్లో కామన్గా రిలీజ్ అవుతాయి. కొంతమందివి ఎలా అంటే ఫీమేల్ ఎగ్స్ని ఎఫెక్ట్ చెయ్యవు, బికాస్ వాళ్ళ బాడీ టైప్ అలాంటిది. సో కొన్ని బాడీస్లో ఏంటంటే ఎక్కువ రిలీజ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఫీమేల్ ఎగ్స్ని అవి ఎఫెక్ట్ చేస్తాయి. ఎఫెక్ట్ చేయడం ఇన్ ద సెన్స్ అన్హెల్దీ ఎగ్స్ అయిపోతాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇవన్నీ దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అది వచ్చిందంటేనే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఏదో ఒకటి ఉన్నట్టు. చాలా రేర్ కేసెస్లో వేరే డయాబెటిక్ కండిషన్స్ ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి తప్ప, అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకు ఉంది అంటేనే ఇట్ ఈస్ ఈదర్ పీసీఓడి ఆర్ ఆ పీసీఓఎస్ అని అర్థం. సో మనకి ఎప్పుడైనా ఇర్రెగ్యులర్గా పీరియడ్ ఉంది అని అనిపించినప్పుడు డాక్టర్ని విజిట్ చేసి కన్సల్ట్ అయ్యి మీకు ఏవేవైతే సిమ్టమ్స్ ఫీల్ అవుతున్నారో అవన్నీ చెప్పి గో గెట్ టెస్టెడ్. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి మీకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా అని. కానీ నెగ్లెక్ట్ చేయకండి. అది పీసీఓడి పీసీఓఎస్ అవ్వకపోయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హ్యావ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఎట్లా రివర్స్ చేయొచ్చు? రివర్స్ చేయడానికి చాలా చాలా రీజన్స్ చెప్తారు. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది డాక్టర్స్ అయితే భయపెడతారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐఎమ్ 28 years old. రీసెంట్గా అని చెప్పలేను, లైక్ 1.5 year బ్యాక్ నేను డాక్టర్ని విజిట్ చేసినప్పుడు పీసీఓడి దాని గురించి, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్నప్పుడు లైక్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవాలి, లైక్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్ ఎర్లీ ఏజ్లో, లేకపోతే దాని తర్వాత చాలా ఛాన్సెస్ తక్కువ అని చాలా భయపెడతారు. అండ్ అది ట్రూ కూడా, అది అబద్ధం అని నేను చెప్పట్లే. బట్ కిడ్స్ విషయం కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఫస్ట్ మీ బాడీ మీద కంట్రోల్ మీకు ఉండాలి. అండర్స్టాండ్ యువర్ బాడీ ఫస్ట్. అండ్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళు ఒక మెడికేషన్ ఇస్తారు కదా, ఒక 3 months కోర్స్ ఉంటుంది పీసీఓడి ఆర్ పీసీఓఎస్కి, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఎగ్స్ని హెల్తీగా ఉంచడానికి ఒక సాషేస్ ఇస్తారు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇలా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఏంటి అంటే మన పీరియడ్ సైకిల్ని ఫస్ట్ రెగ్యులర్ చేయడానికి 20 days మెడిసిన్ యూజ్ చేసి విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ that month's period to come and then మళ్ళీ నెక్స్ట్ మంత్ యూజ్ చేయాలి. ఇదేంటి అంటే అసలు మనకి 1 yearలో అట్లీస్ట్ 6 months అయినా ఖచ్చితంగా మనకి పీరియడ్ రావాలి గర్ల్స్కి. అంటే అవుట్ ఆఫ్ 12 months 6 months ఖచ్చితంగా రావాలి. రాలేదు అని అంటే అది చాలా బ్యాడ్ అని హెల్త్కి, అండ్ దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా చాలా బ్యాడ్గా ఉంటాయని అర్థం. సో
ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆ కన్సర్న్‌తో వెళ్ళామంటేనే 3, 4 మంత్స్ మనకి ఇర్రెగ్యులర్‌గా ఉంది అంటే రాలేదు అని చెప్పే వెళ్తాం. సో, ఔట్ ఆఫ్ 12 అంటే ఇంకా 8 మంత్సే మిగులుతాయి కదా! వాట్ దే విల్ డూ ఈస్ ఫస్ట్ 3 మంత్స్ కోర్స్‌లో ఆ 3 మంత్స్ పీరియడ్ అంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దాంతో పాటే మనకి వైటమిన్ డి తక్కువ ఉంటే వైటమిన్ డి ఇలా ఇస్తారనమాట. అది యూజ్ చేయొచ్చా అంటే 3 మంత్స్ కోర్స్ లిమిటెడ్‌గా చేయడం చాలా బెటర్. ఎందుకు అంటే ఇమ్మీడియేట్‌గా నువ్వు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా నీకు ఆ రిజల్ట్స్ రావు. సో, ఫస్ట్ గో విత్ మెడికేషన్. అట్లని ఎవ్రీ టైమ్ మెడికేషన్ యూజ్ చేయడం, మెడికేషన్ వల్లనే పీరియడ్స్ రావాలి అని అనుకోవడం తప్పు. సో, ఆ 3 మంత్స్ ఆర్ 1 మంత్ ఏదైతే మెడికేషన్ ఇస్తారో ఆ మెడిసిన్ యూజ్ చేయండి. యూజ్ చేశాక వాట్ యూ హ్యావ్ టు డూ టు హ్యావ్ అ కంట్రోల్ ఆన్ ఇట్ అనేది. ఎందుకంటే యూజ్ చేశాక కూడా చాలామందికి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అవుతుంది. యూజ్ చేసినన్ని రోజులు బాగానే వస్తుంది. యూజ్ చేయడం ఆగిపోయిన తర్వాత మళ్ళా రాదు. కాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ యూజ్ చేస్తున్న మెడిసిన్స్ తీసుకుంటున్న టైంలో మీరు ఎంత వీలైతే అంత స్వీట్స్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమనట్లేదు, జస్ట్ తగ్గించండి. అది ఎలా మేనేజ్ చేసుకోవాలని నేను చెప్తా. అండ్ వర్కౌట్ ఈజ్ మెయిన్ థింగ్. వాకింగ్ అనేది వన్ ఆఫ్ ది వర్కౌట్సే, కానీ ఓన్లీ వాకింగ్ చేసి వదిలేస్తే బాడీ సెట్ అవుతుందని నేను ఎప్పుడూ నమ్మను. ఫస్ట్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేయండి, మీ బాడీకి స్ట్రెంగ్త్ కావాలి. అండ్ మెయిన్ కార్డియో వల్ల ఎంత మనకి ఆయాసం ఆర్ టైర్డ్నెస్ వస్తుందో అంత బాడీని కామ్ చేస్తుంది. అంటే అంత ఎక్కువ వర్కౌట్ అవుతుంది బాడీకి. సో, కార్డియో వర్కౌట్స్ చేయండి. క్రాస్ ట్రైనింగ్ ఆర్ ట్రెడ్మిల్ ఆర్ లేదు మీరు జిమ్‌కి వెళ్ళొద్దు అని అనుకుంటే జంపింగ్ జాక్స్, ఇట్లా కార్డియో చాలా ఉంటాయి కార్డియో చేయడానికి. మౌంటైన్ క్లైంబర్స్ అవి చేయండి. అట్లీస్ట్ 30-40 మినిట్స్ అ డే. ఇట్లా మీరు వర్కౌట్ ఈ 3 మంత్స్‌లో అలవాటు చేసుకొని మెడికేషన్ అప్పుడు ఆ 3 మంత్స్ తర్వాత మీరు మెడికేషన్ ఆపేసిన తర్వాత కూడా మీరు ఆ వర్కౌట్ కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా మీ పీరియడ్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. అండ్ ఒక 5 డేస్ 6 డేస్ అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ బికాస్ దిస్ ఈస్ వాట్ ఐ హావ్ ఫాలోడ్. ఎస్పెషలీ స్వీట్స్ రెడ్యూస్ చేయమని చెప్పాను కదా, నాకు స్వీట్స్ అంటే ప్రాణం. నేను స్వీట్స్ తినను అని కాదు. బట్ నేను వీక్ అంతా కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి అంటే ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తా. ఇంత నీట్గా అవాయిడ్ చేసి వీకెండ్లో నాకు ఏది కావాలంటే అది తింటాను నేను. ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ నేను ఇది ఫాలో అయినా నాకు ఇప్పుడు ఆల్ గుడ్ అని నేను చెప్తున్నా. సో వాట్ ఎవర్ యూ డూ, ఫస్ట్ యూ అండర్స్టాండ్ యువర్ బాడీ టైప్. నా బాడీకి ఇలా చేస్తే అంటే మీరు ఆ 3 మంత్స్లో చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీ బాడీలో చేంజెస్ ఆర్ మీ బాడీకి అదే సెట్ అవుతుందా లేదా అని. దాన్ని బట్టి వర్కౌట్ అయినా ఏదైనా మీరు చేంజ్ చేసుకోండి. సో ఫస్ట్ డాక్టర్ ఎంత చెప్పినా ఎవరెంత చెప్పినా వర్కౌట్ చేయమని చెప్పినా మీ బాడీకి ఏ వర్కౌట్ సెట్ అవుతుంది, ఏ ఫుడ్ సెట్ అవుతుంది, ఏ స్లీప్ సైకిల్ సెట్ అవుతుంది అనేది మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత దానికి తగ్గట్టు చేయండి. ఇప్పుడు నేను ఎర్లీగా పడుకోవడానికి అవ్వదు నాకు, ఎందుకంటే నా షిఫ్ట్ 12 వరకు. ఆ తర్వాత నాకు చాలా థింగ్స్ ఉంటాయి చేసుకోవడానికి. సో అట్లీస్ట్ నేను పడుకునేసరికి ఖచ్చితంగా మినిమం టు మినిమం 3 అవుతుంది. బట్ నేను ఖచ్చితంగా ఒక 7 అవర్స్ అయితే పడుకోవడానికి ట్రై చేస్తాను. అంటే 10-11కి మాత్రమే లెగడానికి ట్రై చేస్తాను. సో నేను ఆ స్లీప్ అవర్స్ ఫినిష్ చేస్తా, బట్ నేను చాలా లేట్గా పడుకుంటా. ఎందుకంటే అది నా కంట్రోల్లో లేదు. సో అది నా కంట్రోల్లో లేదు కాబట్టి మిగిలినవన్నీ నేను నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తా. ఫుడ్ కానీ, స్ట్రెస్ కానీ, వర్కౌట్ కానీ. అండ్ నాకు పీసీఓడి వచ్చినప్పటి నుంచి, అప్పుడు నాకు ఏం చేయాలో తెలియని టైం నుంచి ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలిసిన టైం వరకు, ఇఫ్ యూ కుడ్ సీ నేను పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. బికాస్ ఐ వర్క్అవుట్ అలాట్. నాట్ జస్ట్ ఫర్ పీసీఓడి, ఇట్ గివ్స్ మీ అదొక ఆనందం ఇస్తుంది అని చెప్తారు కదా, ఆనందం ఇస్తుంది. లేదు మీకు ఒకవేళ ఇలా జిమ్కి వెళ్ళడం లైక్ కార్డియో ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదంటే ఏదో ఒక మీకు ఇష్టమైన స్పోర్ట్ చూస్ చేసుకోండి. బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్ ఆర్ సంథింగ్ ఇట్లా కొంచెం ఎక్కువ బాడీకి టైర్డ్నెస్ ఆర్ బాడీ టైర్డ్ అయ్యేలాగా, బాడీ క్యాలరీస్ బర్న్ అయ్యేలాగా మంచి స్పోర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని రోజు వెళ్ళండి. డాక్టర్స్కి అంతంత మనీ పెట్టి తర్వాత బాధపడే సిచ్యువేషన్ తెచ్చుకునే బదులు ఇప్పుడు కొంచెం ఎంతో కొంత మీ బాడీ మీద మీరు ఫోకస్ చేసుకొని మీ బాడీకి మీరు కేర్ ఇచ్చి మీ బాడీని మీరు ప్యాంపర్ చేసుకోగలిగితే అది మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నౌ లిటరలీ నాకు రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయి అండ్ నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకు వెయిట్ గెయిన్ అనేది లేదు.
సో ఇవన్నీనే నేను చేశా. నేను యూజ్ చేశా మెడికేషన్ 3 మంత్స్. కానీ ఆ తర్వాత నుంచి నేను అన్నీ నా కంట్రోల్‌లో ఉంచుకున్నా. అండ్ నౌ ఐ లిటరలీ ఫీల్ అంటే నాకు ఏ ప్రాబ్లమ్ లేదేమో అని. లేదేమో కాదు, లేదు. బట్ దెన్ నేనసల ఒకప్పుడు నాకు పీసీఓడీ ట్రిగ్గర్ అయిందన్న విషయం కూడా మర్చిపోయాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అది ట్రిగ్గర్ అవుతది. సో అదొక్కటే దాంట్లో ఉన్న లొసుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే అది పోయింది, మన కంట్రోల్‌లో ఉందని ఎంత అనుకున్నా మళ్ళీ మనం నార్మల్‌గానే ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు పడుకొని, ఇష్టం వచ్చినట్టు వర్కౌట్ చేయకుండా తిరిగితే అది మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. సో ఎందుకంటే వన్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ అయింది అంటే మనం దాన్ని కంట్రోల్ తెచ్చుకున్నామంటే వీ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్. అంతే. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇన్‌ఫాక్ట్ అది మంచిదే. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తుంది మన బాడీ కోసమే కదా! మన బాడీనే టోన్ అవుతది. మనమే హెల్తీగా ఉంటాం. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఒకవేళ మీరు ఏ ఫుడ్ తింటారో మరి ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తా వీకంతా అని అంటే వీకంతా ఏం తింటారు అలాంటిది ఏమన్నా అనిపిస్తే లిటరలీ నేనైతే నేను ఫిట్‌నెస్ అనేది స్టార్ట్ చేసింది కూడా ఈ పీసీఓడీ కోసం. ఆ తర్వాత నాకు అది అలవాటయిపోయింది. నేనేదో పెద్ద డైటీషియన్, ఫిట్‌నెస్ ఫ్రీక్ అండ్ స్టఫ్ కాదు. నాకు అర్థమైనప్పటి నుంచి ఐయామ్ గుడ్. నేను మంచిగా చేసుకుంటున్నా, మంచిగుంటున్నా, నాకు సెట్ అయిపోయింది. సో అది నేను మీకు హెల్ప్ అవుతది అని చెప్పాలనుకున్నా అంతే. సో ఇది పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ గురించి విశేషాలు ఈరోజు. సో నెక్స్ట్ టైం ఏం టాపిక్‌తో వస్తా అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ ఇలాంటి టాపిక్స్ ఇంకా మీకు కావాలి, హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి కాతో స్నేహం. అండ్ మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు అనిపించినా, నేను ఏదైనా తప్పు మాట్లాడున్నా, బికాజ్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్. నేను ఎందులోనూ ప్రొఫెషనల్ కాదు. దీస్ ఆర్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్స్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో మీరేమన్నా చెప్తే అది నాకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు comment or suggest. Thank you for watching this video.